హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ అనేది బహుమానం కాదు, అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో అందించిన అమూల్యమైన సేవకు ప్రతిఫలంగా వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాగా ప్రభుత్వం అందించే గౌరవమైన జీవన భృతి. ఈ మాటలు డిసెంబర్ 17, 1982 మధ్య కాలంలో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పులోనివి. పెన్షనర్లకు ఉన్న ముఖ్యమైన ప్రాముఖ్యతను, దాని పవిత్రతను ఈ తీర్పు స్పష్టం చేసింది. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకున్న ఉద్యోగులు పదవి విరమణ అనంతరం ప్రశాంతంగా గౌరవంగా జీవించేందుకు పెన్షన్ ఒక ఆధారము. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా అనేక సమస్యలతో, వివాదాలతో నిండి ఉండటం శోచనీయకము. వారి హక్కులు, ప్రయోజనాలు నిరంతర ఆలస్యానికి, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పెండింగ్లో మగ్గుతున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, డిఏ బకాయిలు, పెన్షనర్ల జీవన వ్యయం పెరుగుతున్న కొద్దీ వారికి ఊరటనిచ్చే కరువు భత్యం విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సుమారు 5 డిఏలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. 2022 జనవరి నుండి రావాల్సిన డిఏలతో పాటుగా అంతకు ముందువి కూడా విడుదల కాలేదు. ఇది వారి నెలవారీ కొనుగోలు శక్తిని దెబ్బతీసి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోంది. జనవరి నుండి ఇవి అమల్లోకి వస్తాయని ఉద్యోగులు, పెన్షనర్లు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉదాసీనత వారి ఆశలను నీరుగార్చింది. పీఆర్సీ అమల్లో జాప్యం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా 2018 పీఆర్సీ అమల్లోనే అనేక వివాదాలు, ఆలస్యానికి చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావం పెన్షనర్లపైన పడింది. ఇప్పుడు 2023 జూలై 1 నుండి అమలు కావాల్సిన నూతన పీఆర్సీ ఏర్పాటు గురించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం పెన్షనర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పీఆర్సీ అమలు ఆలస్యమైతే పెన్షనర్ల సవరణ కూడా ఆలస్యమవుతుంది. ఇది వారి ఆర్థిక స్థితిని మరింత దిగజార్చుతుంది. అందని వైద్య సేవలు, ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకం. క్యాష్లెస్ వైద్య సేవల వైఫల్యము. వయసు పైబట్టం వల్ల సహజంగానే అనారోగ్య సమస్యలు పెన్షనర్ల చుట్టుముడతాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సిన క్యాష్లెస్ వైద్య సేవలు, ఈహెచ్ఎస్, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. అనేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లు ఈ పథకం కింద సేవలు అందించడానికి విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పెన్షనర్లు అత్యవసర పరిస్థితుల్లో కూడా వేలకు వేలు ఖర్చు చేసి ప్రైవేటు వైద్యం చేయించుకోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది. పెండింగ్ మెడికల్ బిల్లులు విషయానికి వచ్చినట్లయితే సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్న తర్వాత రియంబర్స్మెంట్ కోసం సమర్పించిన మెడికల్ బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. కొందరు పెన్షనర్లు బిల్లులు క్లియర్ కాకముందే కన్నుమూస్తున్న దయనీయ సంఘటనలు కూడా ఉన్నాయి. హెల్త్ కార్డులు నామమాత్రంగా మారాయి. ఈహెచ్ఎస్ లోపాలు. ఈహెచ్ఎస్ పరిధిలో వచ్చే వ్యాధులు, చికిత్సల జాబితా పరిమితంగా ఉండటం, రెఫరల్ విధానంలో సంక్లిష్టతలు, ఆమోద ప్రక్రియలో జాప్యం వంటివి పెన్షనర్లకు అదనపు భారంగా అయితే మారాయి. సామాజిక గౌరవం, భవిష్యత్తు భద్రత కోసం నిరంతర పోరాటము. ఓపీఎస్ పునరుద్ధరణపై ఆకాంక్ష. నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ వల్ల పదవి విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉండటం, అది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉండటంతో పెన్షనర్ల భవిష్యత్తు అనిశ్చితిగా అయితే మారింది. ఓపీఎస్లో ఉన్న నిర్దిష్ట ప్రయోజనాలు, కుటుంబ పెన్షన్ సౌకర్యం సిపిఎస్లో కొరవడ్డాయి. అందుకే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని, ఓపీఎస్ను పునరుద్ధరించాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతోంది. ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, ఉద్యోగుల సామాజిక భద్రతకు, గౌరవానికి సంబంధించిన అంశము. పెన్షనర్ల సమస్యలపై నిర్లక్ష్యం. పెన్షనర్ల సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందన కరువైంది. చర్చలకు పిలిచినా హామీలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఫలితాలు కనిపించడం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు. ప్రభుత్వ తక్షణ కర్తవ్యము. పీఆర్సీ తక్షణ అమలు. 2023 జూలై 1 నుండి అమలు కావాల్సిన 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించి వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయాలి. పెండింగ్లో ఉన్న 11వ పీఆర్సీకి సంబంధించి అన్ని ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలి. డిఏ బకాయిల విడుదల. పెండింగ్లో ఉన్న 5 డిఏలను, వాటి బకాయిలను తక్షణమే విడుదల చేసి పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి.
పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ. సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణలోకి తీసుకుని ఓపీఎస్ పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల తక్షణ చెల్లింపులు. పెండింగ్లో ఉన్న అన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేసి అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో క్యాష్లెస్ వైద్య సేవలు అందేలాగా చూడాలి. ఐదోది ఆర్టీసీ బస్సు రాయితీల పునరుద్ధరణ. గతంలో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న రాయితీలను పునరుద్ధరించి పెన్షనర్లకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలి. నెల నెల 1వ తేదీనే పెన్షన్, ఎటువంటి జాప్యం లేకుండా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ జమ అయ్యేలాగా చూడాలి. పెన్షనర్ల సంక్షేమం కోసం చేపట్టవలసిన చర్యలు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను, వారి అవసరాలను సత్వర పరిష్కరించేందుకు, వారి సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక పెన్షనర్ల సంక్షేమ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయి గ్రీవెన్స్ సెల్స్. ప్రతి జిల్లాలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి నిర్ణీత కాలపరిమితిలో సమస్యలను పరిష్కరించాలి. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. పెన్షనర్ల డిమాండ్ల సమస్యలపై సమగ్రంగా చర్చించి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు అనుభవజ్ఞులైన అధికారులతో, పెన్షనర్ సంఘాల ప్రతినిధులతో కూడినటువంటి మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే జీవిత ధృవీకరణ పత్రం సమర్పణల సులభం. లైఫ్ సర్టిఫికేట్ అండి సమర్పించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. అవసరమైతే ఇంటి వద్దకే వచ్చి సేకరించే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి. పెన్షనర్లు నిన్నటి తరం ఉద్యోగులు మాత్రమే కాదు, నేటి సమాజానికి మార్గదర్శకులు. వారి అనుభవం, సేవలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదిరాళ్ళు. జీవిత చరమకంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయడం, వారి న్యాయమైన హక్కులను కాలరాయటం ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. మానవతా దృక్పథంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి పెన్షనర్ల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించి గౌరవప్రదమైన జీవితం గడిపేలాగా చూడాలని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. వారి ఆశీస్సులు ప్రభుత్వానికి ఎంతో బలాన్ని చేకూరుస్తాయి కూడా. సో మొత్తానికైతే పెన్షనర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క పెండింగ్ సమస్యల, ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పెన్షనర్లకు సకాలంలో అందకపోవడంతో వారు అనేక ఆర్థిక మరియు ఆర్థికేతర ఇబ్బందికి అయితే గురి అవుతున్నారు. సో కావున డిఆర్ బకాయిలు అయితేనేమి, పిఆర్సీ అమలు అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, అలాగే వైద్య సేవలు, పెండింగ్ బిల్లు, ఇవన్నీ కూడా ఓపీఎస్ పునరుద్ధరణ, వీటన్నిటిపై కూడా ప్రభుత్వము మౌనం వీడి స్పందించాల్సిన టైం అయితే ఆసన్నమైంది.